వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను చేపల పులుసు చూపించబోతున్నా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ముందుగా చింతపండు చూడండి, ఒక 100 గ్రాముల వరకు నానబెట్టుకున్నాను. అలాగే మసాలాకు కావలసినటువంటిది ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి, మసాలాకి చెక్క, లవంగ, ఇలాచి, తర్వాత అల్లము, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ఒకటి, ఇవన్నీ కూడా బాగా నేను అన్నీ కట్ చేసుకొని ముందుగానే రెడీ చేసుకున్నాను. వీటన్నిటినీ కలిపి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత మెత్తగా అయితే అంతవరకు. అలాగే ఇందులోకే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను. మొత్తం అన్నీ కూడా ఒకేసారి మిక్సీ పట్టేసుకుంటాను. మరి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులోకి నూనె ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను. అలాగే ఇందులోకి జీలకర్ర, చెక్క, లవంగ వేసుకుంటాను. ఒకటి ఉల్లిపాయ ఇలాగ పొడవుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయ ఇవి ఒక్కొక్కటి విడిపోయేలాగా మొత్తం ఉల్లిపాయ ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు చేసుకున్నారంటే చేపల పులుసు అస్సలు స్మెల్ అనేటువంటిది ఉండదు. స్మెల్ లేకుండా టేస్ట్ కూడా బాగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మసాలాని వేసేసుకోవడమే. మసాలాని వేసుకొని మసాలాని మనము మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయితే మనకి పులుసు కూడా టేస్ట్ బాగా ఉంటుంది. మరి మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలాగ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటాను. మనకు కావాలనుకుంటే ఒకేసారి మసాలాలు అయినా వేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలాగ పసుపు వేసుకొని చూడండి, ఇలాగ ఫ్రై అయ్యేంత వరకు కలర్ చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది, అడుగంటుతుంది మసాలా. ఇలాగ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనము ఇందులోకి ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మనకి పులుసుకు తగ్గట్టుగా వేసుకుంటాను. మిక్సీ జార్లో ఉన్నటువంటి మసాలాతోనే నీళ్ళు వేసాను. అంత బాగా మిక్స్ చేసేసుకొని మనకి పులుసు ఎంత కావాలో అంటే మనం ఇందులోకి వేసేటువంటి చేప ముక్కలు ఎన్ని అని చూసుకొని పులుసుకు తగ్గట్టుగా వేసుకోవాలి. అంతా ఒక్కసారి మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు వేసుకొని నేనైతే ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను. ఎందుకంటే పులుసు ఉంటేనే మనకి అన్నంలోకి కూడా సరిపోవడానికి బాగా ఉంటుంది. ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఉప్పు వేసుకుంటాను. ఉప్పు అయితే కొద్దిగానే వేసుకున్నా, ఎందుకంటే నేను చేప ముక్కలని ఒక 3-4 సార్లు ఉప్పుతో బాగా క్లీన్ చేసుకున్నాను. అందుకోసమనే నేను కొద్దిగానే వేసుకున్నా. ఉప్పు ఆల్రెడీ చేప ముక్కలకు పట్టేసి ఉంటుందని. ఇలాగ మనకి మసాలా ఉడికేటప్పుడు ఇందులోకి మనము చింతపండు కూర్చుని ఇప్పుడు వేసేసుకోవాలి. చింతపండుని వేసుకొని చింతపండుని బాగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు మసాలాలో ఎంత బాగా ఉడికితే మనకి పులుసు అంత టేస్ట్గా ఉంటుంది. అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా లో ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకో ఒక 7-8 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అలాగే మనకి ఇక్కడ చింతపండు గుజ్జు కొద్దిగా తగ్గించుకొని కావాలనుకుంటే ఒక పండు టమోటా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే వేసుకోవట్లేదు, కేవలం చింతపండు గుజ్జు మాత్రమే వేసుకున్నాను. చూడండి, మనకి పులుసు కూడా కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు రసం కూడా వేసుకున్నా కదా కొద్దిగా, ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగ బాగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి రెడీ చేసుకునేటువంటి చేప ముక్కల్ని వేసేసుకోవడమే. పులుసు కన్నప్పుడు చేప ముక్కలు ఇలాగ కొద్దిగా పెద్దగా ఉంటే ముక్కలు బాగా ఉంటుంది, మనం తినడానికి కూడా బాగా ఉంటుంది. ఇలాగన్నీ మనం వేసేసుకోవడమే. వేసేసుకొని ఇప్పుడు మనము ఫ్లేమ్ని వచ్చేసి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికేటప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఆల్రెడీ చేప ముక్కలు అయితే ఉడికినాయి, కానీ మనం చేప ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి
చేప టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తర్వాత స్మెల్ లేకుండా కూడా ఉంటుంది. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసినటువంటి పుదీనా, కొత్తిమీర రెండు వేసుకుంటున్నా. పుదీనా వేయడం మూలంగా మనకి ఫ్లేవర్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా మనం వేసేటువంటి కొత్తిమీర కూడా వేసేసుకున్నా. అంతా వేసుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని నేను లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నా. చూడండి, 5 నిమిషాల తర్వాత మనం వేసుకునేటువంటి పుదీనా అలాగే కొత్తిమీర కూడా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు ముక్క పూర్తిగా ఉడికింది. చూడండి, పూర్తిగా ఉడికిపోయింది. అయితే మనం ఎంత బాగా ఉడికించుకుంటే మనకి టేస్ట్ అంత బాగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి చేపల పులుసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.